వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే ఒప్పేసుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు అనేటువంటి దాని మీద చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తూ ఉంటే, ఇక ఆస్థాన మీడియా ఏదైతే ఆయనకి ఇప్పటివరకు వంత పాడుతూ వచ్చిందో, ప్రధాన మీడియాలోనేమో ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే వెబ్ బ్లాగర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇక అయిపోయింది. ఇప్పటికైనా మీరు కాస్త లేచి ఏదో ఒకటి చెయ్యండి అనేటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా జెప్పాలి. సో, వాళ్ళకున్నటువంటి మీడియా ఏదైతే ఇప్పటివరకు ఉందో, అయ్యా మీరు లేవండి, లేవండి, లేవండి లేచిక ఏదో ఒకటి జెయ్యండి. మీరిక తగ్గిపోయారు. ఇంకేం లేదు అనేటువంటి దాని మీదే ఇప్పటివరకు వాళ్ళ పోస్టింగ్స్ గాని, వాళ్ళు చెప్పే విధానం గాని ఇవన్నీ మనం చూస్తూనే వస్తున్నాం. అలాగే కొంతమందేమో గత ఎన్నికల్లో ఏమైంది? అంతకుముందు ఎన్నికల్లో ఏమైంది? ఇవన్నీ గూడా చాలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు కొంతమంది సీనియర్ పాత్రికేయులైనటువంటి వాళ్ళు. సో, మొత్తానికి హ్యాండ్ ఇచ్చేసింది. అంటే పేర్లు చెప్తే కాపీరైట్ కంటెంట్ అండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేస్తాం గదా! డైరెక్ట్‌గా వేస్తే మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ కేసులు పెట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీకు తెలిసిందే వాళ్ళు ఎవరు ఏంటనేది ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతో చేసేటువంటి వాళ్ళు గావచ్చు, లేదంటే సాయిబాబా భక్తుల్లాంటి ఆ పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది గావచ్చు. అంటే ఇలా చెప్పాల్సొస్తోంది. ఏం జెప్పాలో తెలీక వాళ్ళ పేర్లు గాని ఇవి మెన్షన్ జేయడానికి. హ్మ్. సో, చివరాఖరికి హ్యాండ్ ఇచ్చేసారు. అలాగే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నాగేశ్వర్ గారు కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి ఆయన గూడా ప్లీట్ ఫిరాయించేసి ఏముందింకా ఇదంతా గూడా అయిపోయినట్టే. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చేసారు, అది ఇచ్చేసారు అని జెప్పి చాలా క్లియర్‌గా చెప్పేసారు. సో, జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని ఒప్పులే జేశారు. తప్పులెక్కడా చేయలేదు అని చెప్పేటువంటి ఆయనే పాస్ ఫో పాస్‌బుక్‌లు ఏవైతే ఉన్నాయో రైతులకిచ్చేటువంటి వాటి మీద ఫోటోలు వేయడం అనే దాని మీద కూడా ఆఖరికి ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి స్థాయికి చివరికొచ్చారు. అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆ మూడ్‌లో పడ్డారు మొత్తానికి. అంటే క్షవరం అయితే గాని వివరం తెలీదు అన్నటువంటి సామెత ఉంటుంది చూసారా? అలాగా చివరాఖరికొచ్చి రేపు పొద్దున్న ప్రజల్లోకెళ్తే మొహాన్ని ఉమ్మేస్తారేమో, ఇప్పటివరకు పెంచుకున్నటువంటి ఇమేజ్ అంతా పోతుందేమో అనేటువంటి ఒక భయం గావచ్చు, ఇంకోటి గావచ్చు మొత్తానికి ఒక దారిలో పడుతున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. అలాగే ఇక మిగతా ఆయనకి బాగా సంబంధించినటువంటి, బాగా మోసినటువంటి పత్రికలు కొన్నున్నాయి. ఆ పత్రికలు గూడా వెనక్కి తగ్గి కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటిది ఉంది. అలాగే ఇక నీలి మీడియా ఏదైతే ఇప్పటివరకు ఉందో, ఆ నీలి మీడియా పాపం వైఎస్ఆర్‌సీపీ నేతల్ని ఎలాగైనా సంతృప్తి పరిచేలాగా కథనాలైతే రాసుకుంటూ వస్తున్నారు. ఎవరి దగ్గర విన్నా సరే వైసీపీయే గెలుస్తుంది, కంగారు పడకండి మనమే వస్తున్నాము. 175కి 175 గెలిచేస్తున్నాము అనేటువంటి ప్రచారాన్ని తలకెత్తుకున్నారు గానీ, ఎందుకో అసలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? లేదా? అన్న దాని మీద చాలా మందికి అనుమానాలనేవి ఉన్నాయి. చాలా గట్టిగా అనుమానాలున్నాయి. ఏం జరుగుతోందసల అనే దాని మీద మరి ఏం చెప్పగలుగుతాం? వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. అంటే ఇన్నాళ్ళు చూసాం మనం. ఇన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చూసి ఏంటసల ఏం జరుగుతోంది? వీళ్ళేం రాస్తున్నారు? అన్నీ కూడా అబద్ధ ప్రచారాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ వస్తున్నారు గదా! మరి ఏంటి ఈ పరిస్థితి అన్న పాయింట్‌కొచ్చినప్పుడు ఇక చివరాఖరికి వచ్చారు బయటికి. వచ్చి రేపొద్దున్న ఏంటి మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక్కొక్కళ్ళు విశ్లేషణాత్మకంగా స్క్రిప్ట్ రాయించుకొని ఇగో ఇలాగే చెప్పాలి, ఇలాగే మాట్లాడించాలి, ఇదే చెయ్యాలి అనేది వాళ్ళ ఎజెండాగా కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఆయనకున్నటువంటి మీడియా ఆయనకి చివరాఖరికి హ్యాండ్ ఇచ్చేసి, "అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేయలేమండి ఇంకా. ఇప్పటివరకు మీరు చేసినటువంటి ఈ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి ప్రజలకి. ఇంకా గట్టిగా ఏమైనా చేసుండాల్సింది అనే దాని మీద కథనాలు వండి వారుస్తున్నారు. చెప్పానుగా ఇందాకనే. వారికున్నటువంటి అనేక ఈ పత్రికలు గావచ్చు, ఇంకోటి గావచ్చు, ఇవన్నీ గూడా చాలా క్లియర్‌గా వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు, చెప్పుకుంటూ వస్తున్నారు. హ్మ్. మళ్ళీ ఎక్కడవో పాత వీడియోలు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ తీసి మహాకూటమి దాని మీద ఏం మాట్లాడారు ఇలాంటివన్నీ రాసుకుంటూ వస్తున్నారు. కులం, డబ్బు, ఎన్నికల శాసనాలు, బెట్టింగ్ టెన్షన్‌లు ఇలాంటివేవో పెద్ద పెద్ద టైటిల్స్ అన్నీ గూడా పెట్టేసి ఏదో నడిపిస్తున్నారు. అసల ఇంక ఏం జెప్పాలి?
సో జగన్మోహన్ రెడ్డి గారే చేతులు ఎత్తేసారు. ఇంక మేము మాత్రం ఎందుకు ఇక్కడ? ఇప్పటివరకు ఏదో మా పేమెంట్లు మాకు ముట్టాయి అనుకున్నారో, ఇక అవసరం లేదులే అనుకున్నారో, మా పని మేము చేసుకుంటాం. ఇలాగే ఉంటాం అనేటువంటి విధంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ అంతా నడుస్తూ ఉంది. సో మొత్తానికి ఇన్నాళ్ళు ఎవరైతే నాకు బలంగా ఉన్నారో అనుకున్నారో వాళ్ళందరూ కూడా కట్లు కట్టుకొని మరి పక్కకెళ్ళిపోతున్నారు అరికాలికి. సో మీరేమంటారు? ఆ మీడియా కోతలు, రాతలు అన్నీ కూడా ఆయనకి అగెయిన్స్ట్‌గా మొదలయ్యాయని మీరు కూడా భావిస్తున్నారా? ఓటమిని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.